నువ్వేం చేస్తావో తెలు 6 నువ్వు ఇక్కడికి వచ్చేయాలి. ఐ థింక్ వీఆర్ ఇన్కంపాటబుల్. ఇప్పుడు చెప్పు, ఎవరినైనా ఇష్టపడుతున్నావా? అవును. ఈరోజు పార్టీ క్యాన్సిల్ అయింది మామ. ఏం జరిగింది? ఏం లేదులే. ఈ అమ్మాయిలు ఒక అబ్బాయిని చాలా కాలం ప్రేమించి అలా ఎలా మర్చిపోగలరు? మీరు జనరలైజ్ చేసేసారులే అండి. అమయ జాన్. దిగులుగా ఉన్నావేంటి? ఉండదేంటి మరి? తను నీకు కాల్ చేసిందా? నా బొంద చేసింది. ఇలా చూడు, దేని గురించి ఆలోచించుకో. ఇలా చూడు, నువ్వు ఎలాంటి ఎమోషన్స్ని చూపించకూడదు. మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఏంటి? అది కాదు, మూర్ఖత్వంగా ఏమీ చెయ్యొద్దు. నీకు తనకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది, అది నాకు తెలుసు. ఎందుకురా అలా నవ్వుతున్నావు? తాను కూడా ఇదే చెప్పింది. ఓ అలాగా. అన్నట్టు తనకి ఫోన్ చేస్తానని చెప్పావుగా, చేయలేదా? దాని గురించి నేను ఆలోచించాను, కానీ చేయలేదు. ఒకవేళ నేను గనక మాట్లాడాను అంటే అంతా రెస్పాన్సిబుల్గా మారిపోతుంది. అందుకే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను. నీకు నా గురించి బాగా తెలుసు కదా, నా క్యారెక్టర్ ఎలాంటిదో కూడా తెలుసు కదా. తెలుసు. నా గనక కోపం వచ్చిందనుకో జరగకూడదు జరుగుతుంది. సరే, దాని గురించి వదిలే. సరే, మన కాలేజీలో చదివిన వృందా నీకు గుర్తుందా? బాగా కర్లీ హెయిర్ ఉంటుంది. కావాలంటే తనతో మాట్లాడినా నీకోసం. చాలా మంచి అమ్మాయిరా, నాకు తెలుసు. మామ జాన్, అంత ఫ్రస్ట్రేషన్లో లేనరా. రేయ్, ఇప్పుడు కొత్త రిలేషన్షిప్లోకి వెళ్ళి అందులో నువ్వు చాలా బిజీ అయి ఎంగేజ్డ్గా ఉండాలి. మనిషే మారాలి, లేదంటే ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ అప్సెట్ అయిపోతావు. బాగా ఆలోచించుకో. నేను ఇలాగే మూవ్ ఆన్ అవుతాను. వేరే అమ్మాయి గోల నాకు వద్దు, ఓకే? రేయ్, నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను? మూసుకుని గుడ్డు తిను, లేదంటే చికెన్ తిను. అంతేగాని నా బుర్ర మాత్రం తినకు. నీకు చెప్పడానికి వచ్చాను చూడు, నన్ను నేను చెప్తా కొట్టుకోవాలి. రే, ఒక్క నిమిషం ఉండు. అరే, నేను వెళ్ళి మాట్లాడొస్తాను, తనే కాల్ చేస్తోంది. ఎవరో లేనా? ఎవర్రా లేనా? ఇది నా లైను. అయినా తనతో మాట్లాడొద్దన్నావు కదా, ఈ టైంలో కాల్ చేస్తుంది ఏంటబ్బా? హలో, ఏంటి విషయం? హలో. హలో. యాక్చువల్గా ఇవాళ నేను అమ్మతో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియలేదు. అమ్మ మొహం చూసిన తర్వాత నాకంత ఫీలింగ్ ఏం కలగలేదు. అర్థం కాలేదు, నేను సంతోషంగా ఉండాలా అలా, లేదంటే బాధతో ఉండాలా. అది కాకపోతే ఐఎమ్ సారీ అండి, ఏం మాట్లాడాలో అర్థం కాలా. ఇట్స్ ఓకే. ఇప్పుడు నా సైడ్ నుంచి నేను ఇంతే నీతో చెప్పగలుగుతాను, ఇంతకు మించి ఏమీ చెప్పలేను. నేను ఆలోచించి చూస్తాను. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. నువ్వు డిన్నర్ తిన్నావా? తిన్నాను. నువ్వు? అయ్యింది. సరే, ఓకే. గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. హలో మేడం. హాయ్. అంతా ఓకేనా? మెల్లమెల్లగా మారుతున్నా, కానీ పూర్తిగా కాదు. ఓకే. వర్క్ ఎలా సాగుతుంది? అంతా ఓకేనే, వర్క్ అయ్యే వస్తున్నాను. ఒక హెల్ప్ చేస్తావా? ఏం కావాలి?
నీకేం ప్రాబ్లం లేకపోతే నన్ను డ్రాప్ చేస్తావా పక్కనే? భలేదానివే దా వచ్చేకు. ഒരു കാറ്റായി നീ എന്നിൽ വരവായി പതിയേൻ കൈ കോർത്ത് ചേർന്നു നിൽക്കും അഴകായി തളരുമ്പോൾ തണലേകാനെന്നും കൂട്ടായി നീ മഴവില്ല് പോലെ മിഴിയോരം വിരിയവേ ഹൃദയങ്ങൾ തേടുന്ന വർണ്ണങ്ങൾ കണ്ട് പുലരിയിലുണരേ ഇളവേലൊളിയായി ആകാശക്കോണിൽ വിരിയും മുഖമേ ചിറകുകളണിയും വിൺമേഘം പോലെ ഒരു തെന്നൽ തേരിൽ പാറും മോഹമേ. హలో, ముందు నాకు కంగ్రాట్స్ చెప్పు. కంగ్రాట్సా? ఎందుకు? ముందు చెప్పు. సరే కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సరే ముందు విషయం ఏంటో చెప్పు. నా స్కాలర్షిప్ రెడీ అయింది. యూకే వెళ్ళబోతున్నాను. యూకేనా? అవును, నా మాస్టర్స్ అక్కడే చేయబోతున్నాను. ఓ అలాగా, సంతోషం. రేపు నువ్వు ఫ్రీయేనా? రేపా? ఫ్రీయే. అయితే సరే, రేపు కలుద్దాం. అలాగే. రే మీరిద్దరు ఫ్రెండ్సే కదా, లవ్ గివ్వు చేసుకోలేదు కదా, మరెందుకు టెన్షన్ పడుతున్నావు? అదంతా నాకు తెలియదురా, కానీ లవ్ అని అడిగితే చేస్తున్నా మామ. తను నేను లవ్ చేస్తుందా? తెలీదు మామ. ఒకవేళ ఏదైనా ఉంటే గనక తను అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు అర్థం అవుతుంది. ఏం చేద్దాం మామ? నువ్వేం కంగారు పడకు, నేను బాగా ఆలోచించి ఒక సొల్యూషన్ చెప్తాను. నేను వెళ్ళి తన్ని కలుస్తాను. కరెక్ట్గా ఉంటుందా? నువ్వు ఇక్కడ ఆలోచించు, లోపలికి వెళ్ళి నేను ఆలోచిస్తా. రేయ్, తనకేమని చెప్పాలబ్బా? నేను ఇక్కడే ఉండి ఆలోచిస్తుండాలా? ఏం ఆలోచించాలో ఏంటో. ఛా. నీకేమైంది? ఒంట్లో బాలేదా? అబే లేదే. మొహం ఏదో డల్గా అనిపిస్తుంది. అది క్లైమేట్ చేంజ్ వల్ల. క్లైమేట్ చేంజా? ఓ, సరే, యూకే విషయం ఎంతవరకు వచ్చింది? యూకే విషయం అనేముంది, వస్తే ఇక నేను వెళ్ళటమే, నో ప్రాబ్లం. అలా అయితే అక్కడికి వెళ్ళి చదవాలని డిసైడ్ అయిపోయావా? అవును, వెళ్ళి తీరాలి, తప్పకుండా. సరే, అక్కడికి వెళ్ళాక మన దేశాన్ని మిస్ అవ్వవా? అది ఎలా? తప్పకుండా మిస్ అవుతా, కానీ వెళ్ళి తీరాలిగా. ఎందుకంటే యూకే ఇది వరకుట్లా లేదంట. ఎక్కడ మాత్రం అలాగే ఉందా ఏంటి, 80s లాగా? అంటే యూకేలో ఇప్పుడు మనోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇకపోతే వర్క్ ప్రెషర్, స్టడీ ప్రెషర్, ఎక్సిస్టెన్షియల్ క్రైజెస్, తర్వాత ఐడెంటిటీ క్రైజెస్, తర్వాత హోమ్ సిక్నెస్, అలాగే ఎప్పుడు సెకండరీ సిటిజన్ అన్న ఫీలింగ్ ఉంటుంది. చాలా కష్టం అబ్బా. నువ్వు చెప్పేది కూడా కరెక్టే అనుకో. అందుకే నేను చెప్పాను. నీకేమనిపించట్లేదా? అలా కాదు, నువ్వు చెప్పిన దాంట్లో ఇంకేమైనా అర్థం ఉందా? ఇంకేం అర్థం ఉంటుంది? ఏమీ లేదే. వేరే ఏ అర్థం లేదా? లేదే, వేరే అర్థం లేదే. లేదు. ఏమీ లేదు? ఏమీ లేదు. నేను వెళ్ళటంలో నీకు ఎలాంటి బాధ లేదా? బాధ అయితే ఉంది, అందుకేం చేయమంటావు? ఓ, అంటే బాధ ఉంది కదా. నేను మనిషినే కదే, మిస్ చేస్తాను.
థ్యాంక్ గాడ్. నేను అనుకున్నాను నేను వెళ్తే నీకు సంతోషంగా ఉంటుందేమోనని. సంతోషంగానే ఉంది. అక్కడికి వెళ్తే సెటిల్ అయిపోతావు. అది తలుచుకుంటే సంతోషమే. థ్యాంక్స్. నేను నిన్నొక విషయం అడగొచ్చా? ఏంటి? నీకు ఒక ఫ్రెండ్ వదిలేసి వెళ్తే ఎలా ఉంటుందో అంతేనా, ఇంకేమైనా? ఒక ఫ్రెండ్గానే బాధపడతాను. నిజంగానా? అవును అవును ఆయుష్వా? అవును. ఏడిపోస్తుందండి, ఇంతలా ఏడుస్తుందండి. అమ్మయ్య, ఒక నిమిషం. ఏంటి? నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇప్పుడు చెప్పకపోతే జీవితాంతం ఏడవలసిందే. ఏంటిది? ఐ లవ్ యూ. ఏంటి? ఓసే, నువ్వంటే నాకు చాలా ఇష్టమే. కానీ లాంగ్లో ఉంటే అయ్యే పని కాదు. నాకు చాలా భయంగా ఉంది. అంటే నన్ను ఇప్పుడు ఏం చెప్పమంటావు? ఓ సారీ. నువ్వు నవ్వేసరికి సారీ. సరే సరే, రిలాక్స్. నేను జోక్ చేశాను అంతే. ఇప్పుడు కన్ఫ్యూజన్లో పడిపోయాను. నేనంటే ఇష్టమా లేదా? ఆ విషయం ముందే చెప్పాను. ఒక్కసారి చెప్పు. అదేంటో ముందే చెప్పేశాను. అర్థం కాల. ఐ లవ్ యూ. ఈ లాంగ్ డిస్టెన్స్ వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుంది. అందులో ఒక థ్రిల్ ఉంది. థ్రిల్లా?